ఇలా కుండీల్లో జామకాయలు ఎలా కాస్తాయి, ఏ విధంగా కాస్తాయి మీకు ఏం చేయాలో చెప్తాను. ముందుగా మనం నర్సరీకి వెళ్ళినప్పుడు జామ మొక్కల్ని అంటుకట్టే మొక్కలు తీసుకోండి. తైవాన్ జామ అంటే ఇస్తారు, అంతేగాని గింజతో వచ్చిన మొక్కలు తీసుకుంటే కుండీల్లో పనికిరావు. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత చక్కగా ఆవు పెంట, వర్మీ కంపోస్టు, మట్టి అన్నీ కలిపేసి కుండీలో మొక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటికి సహజ సిద్ధమైనవి ఇవ్వచ్చు, ఎరువులు రసాయనికమైనవి ఇవ్వచ్చు. అయితే మనం సహజ సిద్ధమైనవి ఇచ్చినట్లయితే మొక్క ఎక్కువ రోజులు ఉంటుంది. మధ్య మధ్యలో రసాయనిక ఎరువులు కూడా ఇవ్వచ్చు. అయితే ఈ కాయలు చక్కగా ఎక్కువగా రావాలంటే పొటాషియం ఇవ్వాలి, కాల్షియం ఇవ్వాలి, బోరాన్ ఇవ్వాలి, నెక్స్ట్ మెగ్నీషియం ఇవ్వాలి. ఇలా రకరకాల మనకి ఏ విధంగా అయితే విటమిన్స్ అవసరమో మొక్కలకు కూడా ఆ విధంగానే అవసరం. అయితే కాయలు వస్తున్నాయండి, కానీ పెద్ద సైజు రావట్లేదు. వాటికి కూడా ముందు వీడియోల్లో నేను చెప్పాను. ఆ వీడియోలన్నీ చూసినట్లయితే మొక్కలకు ఏ విధంగా ఎరువులు ఇస్తానో మీకు తెలుస్తుంది. ఇంతకన్నా మనం ఎక్కువగా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. వర్మీ కంపోస్టు, ఆవు పెంట ఇష్టం. అయితే కాయ సైజు పెరగాలంటే బోరాన్ను స్ప్రే చేయాలి. పూత రాలకుండా ఉండాలి. పూత వచ్చింది, చెట్టు నిండా పూత వచ్చిందండి, రాలిపోతుంది అన్నప్పుడు మనం పూత వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ పెట్టకూడదు. లైట్గా పైపైన నీళ్ళు వేయాలి. ఎప్పుడైతే ఎక్కువ ఇస్తావో పూత రాలిపోతుంది. నేను ఈ విధంగా 4 కుండీల్లో జామ మొక్కలు వేశాను. చూడండి, కుండీల్లోనే వేశాను. ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. మనం మొక్క నాటేటప్పుడే బలమైనది ఇవ్వాలి. ఇది ఈ విధంగా పెద్ద పెద్ద సైజు కాయలు వస్తాయి. చూడండి, మీరు కూడా ఈ విధంగా మొక్కలు నాటుకోండి. వర్మీ కంపోస్టు, ఆవు పెంట కంపల్సరీ మొక్క నాటేటప్పుడే వేసుకోండి. మీకు కూడా ఈ విధంగా కాయలు కాస్తాయి. ముందు వీడియోలు చూసినట్లయితే ఏమి ఇవ్వాలో అర్థమవుతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.